ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అటుగా వెళ్తున్న ఓ భారీ సిమెంట్ ట్యాంక్ టోల్గేట్ దాటే క్రమంలో అదుపు తప్పి పక్కనే వెళ్తున్న ఓ కారుపై పడిపోయింది. హెవీ లారీ పట్టంతో కారు మొత్తం నుజ్జునుజ్జైంది. ప్రమాదాన్ని గమనించిన టోల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు జేసీబీ సహాయంతో ట్యాంకర్ను కారుపై నుంచి తొలగించారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి మృదుకూరి శ్రీనివాసరావుగా గుర్తించారు. మృతుడు గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన లాయర్గా గుర్తించారు. ప్రమాదంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ అంశంపై మరిన్ని వివరాలను ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, టోల్ గేట్ వద్ద లారీ కారు మీద పడటం, వ్యక్తి మృతి చెందడం జరిగింది, వివరాలేంటి? జ్యోతి, మనం చూసినట్లయితే కనుక నిన్న జరిగినటువంటి ఈ దుర్ఘటనకు సంబంధించి ఈ రోజు సీసీ ఫుటేజ్ అయితే మాత్రం అమ్మడం జరిగింది. ఏదైతే నందిగామ సంబంధించి నందిగామ నియోజకవర్గంలో కేసర టోల్ గేట్ వద్ద జరిగినటువంటి ఈ ప్రమాదంలో BMW కారు ఏదైతే ఉందో అది టోల్ గేట్ క్రాస్ అవుతున్న తరుణంలో ఆ పక్కనే ఏదైతే బూడిదతో వస్తున్నటువంటి లారీ ఏదైతే ఉందో లారీ దానిపై పడడం, అది యాదృచ్ఛికంగా జరిగిందని మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఆ లారీకి సంబంధించి ఫెయిల్యూర్స్ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఆ లారీ బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి అది నేరుగా ఏదైతే డివైడర్ లాంటిది ఒక బోర్డు ఉంటుందో దాని గురించి తదనంతరం ఈ యొక్క దాని పక్కన ఉన్నటువంటి ఈ యొక్క కార్ పైన, అంటే వేరే లైన్ లో ఉన్నటువంటి కార్ పైన పడడం, దానిపైన హైకోర్టు న్యాయవాదిగా ఉన్నటువంటి డి శ్రీనివాసు దాంట్లో ఉండటం, ఆయన స్పాట్ లోనే మృతి చెందడం కూడా జరిగినటువంటి పరిస్థితి. ఏదైతే దీనికి సంబంధించి చాలా నిన్న రెస్క్యూ టీములు కూడా పిలిపించి భారీ ప్రయత్నాలు చేసి ట్రైన్ల ద్వారా పూర్తిగా 3 నుంచి 4 గంటల పాటు అటు పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ స్థానికులు, టోల్గేట్ సిబ్బంది, అదేవిధంగా ఏదైతే ఫైర్ ఇంజిన్ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వెయిట్ ఎక్కువ ఉండటంతో ఎక్కడ కారు మీద పడినటువంటి ప్రమాదంలో ఆయన అప్పటికే మృతి చెందడం, ఆయన్ని రక్షించేటటువంటి అవకాశం లేకపోవడంతో మృతదేహాన్ని మాత్రం బంధువులకి అయితే అప్పచెప్పడం అయితే జరిగింది అన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తంగా ఏది ఏమైనప్పటికీ కూడా లారీ తప్పిదం అనేది ఇక్కడ పూర్తిగా మనకి తెలుస్తున్నటువంటి విషయం జ్యోతి. అయితే ఈ ప్రమాదం మీద పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది జ్యోతి. ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే పోలీసులు చేస్తున్నారని చెప్తున్నారు. అసలు ఏ విధంగా ఇంకా అంటే లారీకి సంబంధించి మనం చూస్తే క్లియర్ కట్ గా దానికి సంబంధించి అది లారీ వచ్చి ఒక డివైడర్, అంటే టోల్ గేట్ లైన్ లోపలికి వెళ్ళేటటువంటి డివైడర్ ని ఢీకొని తర్వాత ఇటు పక్క పడిపోయినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు అంటే ఆయన ఒక అత్యున్నత న్యాయస్థానంలో ఆయన ఒక లాయర్ గా పనిచేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఏమన్నా వేరే సంబంధించి ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా క్లియర్ కట్ గా అంటే ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో అలాంటిది ఏమైనా ఉందా లేదా అనేది కూడా దర్యాప్తులోనే క్లియర్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానికి సంబంధించి పోలీసులు అయితే ఇప్పటివరకు కూడా ఎలాంటి సమాచారం అయితే ఇవ్వనటువంటి పరిస్థితి. మొత్తం దాని మీద పూర్తి ఎంక్వైరీ అయిన తర్వాతే వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన వివరణ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.